ఈరోజు మనం ఏంజల్ బ్రోకింగ్లో స్టాక్ ఆప్షన్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆప్షన్స్లో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇండెక్స్ ఆప్షన్స్ అండ్ ఇంకొకటి స్టాక్ ఆప్షన్స్. ఇండెక్స్ ఆప్షన్స్లో వచ్చేసి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఉంటాయి. అండ్ స్టాక్ ఆప్షన్స్లో వచ్చేసి ఏవైతే రెగ్యులర్గా మనం ఈక్విటీ క్యాష్లో ట్రేడ్ చేస్తుంటాం కదా స్టాక్స్, వాటికి ప్రీమియమ్స్ ఉంటాయి. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి వాచ్ లిస్ట్లో కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి, లైక్ రిలయన్స్, ఇన్ఫోసిస్ అండ్ ఎస్బీఐ అని ఉంది కదా. సో ఇందులో ఏదో ఒక ఆప్షన్ తీసుకొని ఇప్పుడు ట్రై చేద్దాము. సో ఇన్ఫోసిస్ వచ్చేసి 1884 అలా ట్రేడ్ అవుతుంది. సో ఇన్ఫోసిస్ ఆప్షన్స్ ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఇన్ఫీ అని టైప్ చేశాను. సో ఇన్ఫీ అని టైప్ చేయగానే ఇక్కడ మనకి చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి. పైన ఇన్ఫీ అని కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఈక్విటీ క్యాష్. అండ్ కింద ఉన్నాయి కదా జాన్, ఫెబ్, మార్చ్, అవి వచ్చేసి ఫ్యూచర్స్ అనమాట. మనకి నిఫ్టీ ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఉంటాయి కదా. సో అలాగే స్టాక్స్లో కూడా స్టాక్ ఫ్యూచర్స్ ఉంటాయి. సో స్టాక్ ఫ్యూచర్స్ అంటే ఇవే అనమాట. అండ్ ఇప్పుడు మనం ఆప్షన్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సిఈ, పిఈ అని ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఆప్షన్స్. సో వీటికి ప్రీమియం వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా మనకి ఇన్ఫోసిస్ వచ్చేసి 1884, 85 ఆ మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం 1880 పిఈ కానీ సిఈ కానీ తీసుకుని ట్రై చేద్దాం. మీరు సిఈ అయినా చేయొచ్చు, లేదంటే పిఈ అయినా చేయొచ్చు. అంటే మీ అడ్వైజర్ ఏది సజెస్ట్ చేస్తాడో దాన్ని బట్టి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం 1880 పిఈ ట్రై చేద్దాం. సో 1880 పిఈ సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి 49.30లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ బై, సెల్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి లాట్ సైజ్ 300 ఉంది. మనకి జనరల్గా ఈక్విటీ క్యాష్లో అయితే మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ట్రేడ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయనుకోండి, ఆ 10,000 వర్త్ మాత్రమే మీరు అంత క్వాంటిటీ ట్రేడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ అలా కాదు, మనకి ఫిక్స్డ్ లాట్ ఉంటుంది. 300 వచ్చేసి లాట్ సైజ్ అనమాట. అంటే మీరు 1 క్వాంటిటీ ఎంటర్ చేస్తే 300 క్వాంటిటీ చేసినట్టు. ఓకే, ప్రజెంట్ వచ్చేసి 49.30లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ పక్కన లిమిట్ అండ్ మార్కెట్ అని ఉన్నాయి కదా. సో లిమిట్ సెలెక్ట్ చేయాలి. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఎప్పుడు కూడా లిమిట్ సెలెక్ట్ చేయాలి. మార్కెట్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ప్రైస్ ఆప్షన్ ఉండదు. సో ఇప్పుడు అంటే ఫ్లక్చువేట్ అవ్వచ్చు. 49.30 నుంచి 49.50 వెళ్ళొచ్చు, లేదంటే 50 రూపీస్ వెళ్ళొచ్చు. సో మీరు మార్కెట్ సెలెక్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే ప్రెజెంట్ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే హై ప్రైస్లో కూడా ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అలా కాకుండా మీరు ఒక పర్టికులర్గా ఈ ప్రైస్లో కొనాలి అనుకున్నప్పుడు లిమిట్ సెలెక్ట్ చేయాలి. సో నేను ఇక్కడ 48 ఎంటర్ చేశాను. అండ్ కింద వచ్చేసి ఇంట్రాడే, క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయి కదా. సో మీరు ఇంట్రాడే చేద్దాం అనుకుంటే ఇంట్రాడే సెలెక్ట్ చేయాలి, క్యారీ ఫార్వర్డ్ అనుకుంటే క్యారీ ఫార్వర్డ్ సెలెక్ట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి బై అనే ఆప్షన్ ఉంది కదా. సో బై క్లిక్ చేసి కన్ఫర్మ్ బై క్లిక్ చేయగానే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఆర్డర్స్లో కనిపిస్తుంది. ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ అని ఉన్నాయి కదా. యాక్చువల్గా ఇప్పుడు 48.60 పైసలు ట్రేడింగ్ అవుతుంది కదా. సో 48 ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ పొజిషన్స్లో కనిపిస్తుంది. అప్పటి వరకు పెండింగ్ ఆర్డర్స్లో ఉంటుంది. ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఇక్కడ పొజిషన్స్లో కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ దీనికి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టాలి. సో స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టాలి అంటే మళ్ళీ మీరు ఇక్కడ పొజిషన్స్లోకి వెళ్ళి కూడా పెట్టవచ్చు. ఆర్డర్స్లో ఇక్కడ పొజిషన్స్ ఉంది కదా. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు సేమ్ స్క్రిప్ట్ మళ్ళీ సెలెక్ట్ చేయాలి అంటే ఇక్కడ పొజిషన్స్లోకి వెళ్ళి స్క్వేర్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదా సెల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అది క్లిక్ చేసేసి మీరు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టవచ్చు. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసి 1880 పి బై చేసాం కదా. సో దీనికి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టాలి. సో కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళు కన్ఫ్యూషన్లో పి సెలెక్ట్ చేయబోయి సి సెలెక్ట్ చేయడము, లేదంటే ఇంకొక ప్రీమియం సెలెక్ట్ చేయడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా మిస్టేక్ కాకుండా ఉండాలి అంటే మనం దీన్ని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటే ఈజీగా స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టవచ్చు అనమాట. ఇప్పుడు స్క్రిప్ట్ వచ్చేసి వాచ్ లిస్ట్లో యాడ్ అయిపోయింది కదా. సో ఇక్కడ నేను మళ్ళీ దీనిపైన క్లిక్ చేసేసి సెల్ క్లిక్ చేశాను. సో 1 క్వాంటిటీ ట్రేడ్ చేసాం కదా, ఇక్కడ 1 క్వాంటిటీ ఎంటర్ చేశాను. సో 48 దగ్గర మనం బై చేసాము. అండ్ టార్గెట్ వచ్చేసి 48 దగ్గర బై చేసాం కదా. నేను టార్గెట్ వచ్చేసి 53 అనుకుంటున్నాను, 5 రూపీస్. అండ్ ఇదంతా కూడా రిమైనింగ్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. టార్గెట్ చాలా ఈజీగా పెట్టవచ్చు. మీరు ఇప్పుడు బై చేశారు కదా అంటే రిమైనింగ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్కి సెల్ ఆర్డర్స్ 2 ఉంటాయన్నమాట.
స్టాప్ లాస్ కూడా సెల్లోనే ఉంటుంది అండ్ టార్గెట్ కూడా సెల్లోనే ఉంటుంది. అంటే బై చేసాం కాబట్టి ఇప్పుడు సెల్ చేయాలి. సెల్ చేస్తే మన పొజిషన్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే, టార్గెట్ వచ్చేసి నేను 53 ఎంటర్ చేశాను అండ్ ఇక్కడ సెల్ క్లిక్ చేశాను. కన్ఫర్మ్ సెల్ అని అడుగుతుంది. సో కన్ఫర్మ్ సెల్ క్లిక్ చేయగానే ఈ ఆర్డర్ కూడా మనకి ఇక్కడ పెండింగ్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాప్ లాస్ పెట్టాలి. అగైన్ వాచ్ లిస్ట్లోకి వెళ్ళి స్క్రిప్ట్ పైన క్లిక్ చేశాక సెల్ క్లిక్ చేశాను అండ్ క్వాంటిటీ వచ్చేసి అండ్ స్టాప్ లాస్కి వచ్చేసి ఇక్కడ కింద అడ్వాన్స్ ట్రేడ్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ పైన స్టాప్ లాస్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేయాలి. అండ్ ఇందాక మనం 1 క్వాంటిటీ చేసాం కదా, సో 1 క్వాంటిటీ ఎంటర్ చేశాను. అండ్ స్టాప్ లాస్కి వచ్చేసి ఒకటి ఎక్స్ట్రా ఆప్షన్ ఏంటి అంటే ట్రిగ్గర్ ప్రైస్. సో ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ అంటే మనకి స్టాప్ లాస్ ప్రైస్ ఏది ఇస్తామో అది కూడా ట్రిగ్గర్లో పెట్టొచ్చు. లేదు అంటే 10 or 20 పైసే ఆర్ 1 రూపీ అలా కూడా ఎక్కువ ఇవ్వచ్చు. బట్ ఇది చిన్న ప్రీమియం కాబట్టి 49 రూపీస్ కాబట్టి 10 or 20 పైసే ఎక్కువ పెట్టచ్చు. లేదు మాకు కన్ఫ్యూజ్ అవుతుంది స్టాప్ లాస్ పెట్టేటప్పుడు, అది యాక్సెప్ట్ చేయట్లేదు అని అనుకునే వాళ్ళు సేమ్ ప్రైస్ కూడా ఎంటర్ చేయొచ్చు. సో 48లో బై చేశాను కదా, నేను స్టాప్ లాస్ వచ్చేసి 46 అనుకుంటున్నాను. సో స్టాప్ లాస్ వచ్చేసి 46 అండ్ ఇక్కడ ప్రైస్లో కూడా 46 ఎంటర్ చేశాను. అండ్ ఇప్పుడు సెల్ క్లిక్ చేస్తే కన్ఫర్మ్ సెల్ అని అడుగుతుంది. సో ఇది కూడా మనకి కన్ఫర్మ్ సెల్ క్లిక్ చేయగానే ఆర్డర్స్లో ఉంటుంది. ఇప్పుడు మనకి పెండింగ్ ఆర్డర్స్లో వచ్చేసి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఉంటాయి. ఇక్కడ పొజిషన్స్లో వచ్చేసి మనం ఏదైతే బై చేసాం కదా 48 దగ్గర, అది ఇక్కడ మనకు చూపిస్తుంది. అండ్ వన్స్ మీరు ప్రాఫిట్ బుక్ చేశాక, అంటే ఇక్కడ మనం ఇప్పుడు 53 టార్గెట్ పెట్టాం కదా, సో 53 వచ్చింది అంటే ఇక్కడ మనకి టార్గెట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ టార్గెట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత పెండింగ్ ఆర్డర్స్లో మనకి స్టాప్ లాస్ మాత్రమే ఉంటుంది. సో అప్పుడు ఆ స్టాప్ లాస్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ మీరు స్టాప్ లాస్ ఆర్డర్ క్యాన్సిల్ చేయకుండా అలాగే వదిలేశారనుకోండి, 46 ప్రైస్ వచ్చినప్పుడు ఆ ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇందాక బుక్ చేసిన ప్రాఫిట్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి టార్గెట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత మీరు స్టాప్ లాస్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, టార్గెట్ అలాగే ఉంది పెండింగ్లో, సో అప్పుడు టార్గెట్ని కూడా క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏ ఒక్క ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినా కూడా ఇంకొక ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.